అందరికీ నమస్తే, నేను మీ సుందర్. నాతో పాటు ప్రజా కళాకారుడు భూషణన్ ఉన్నాడు. మన పాటల బండి కార్యక్రమంలో చాలా గొప్ప పాటలు, చక్కని పాటలు పాడినారు. కాంగ్రెస్ పాలనలో భూమికేమో రెక్కలొచ్చే, పెద్ద పెద్ద నాయకులంతా గద్దలోలే మాయ చేసే. లక్షలాది వ్యూస్ వచ్చినాయి, చాలా మంది ప్రశంసించారు. ఈ రోజు వాళ్ళ ఊరికి వచ్చినాం. రంగారెడ్డి జిల్లా యాచార మండలం నక్కెర్త మేడిపల్లి గ్రామం. అన్న ఎట్లా ఉన్నారు? బాగున్నా. నేను బాగున్నా. మన ఊర్లో ఫార్మా సిటీ పేరుతోటి గతంలోనే అనేక మంది వేలాది ఎకరాల భూములు తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఒక విషయం ఏంటంటే, ఇంటర్నేషనల్ ఫార్మా సిటీది ప్రపంచ దేశాలలో కూడా ఎక్కడ అనుమతి ఇయ్యలే. ఇది ప్రజలకు హాని కలిగించేటువంటి ఫార్మా సిటీ ఈ ఫ్యూచర్ సిటీ అయినా సరే. గతంలో కొన్ని వేల ఎకరాల భూమిని కేసీఆర్ పేరులో రైతుల దగ్గర లాగేసుకున్నారు. అనేక రకాల మోసం చేసి మభ్య పెట్టి డబ్బుల ఆశ చూపించి, మీకు ఫార్మా సీట్ పడితే మీకు మంచి బతుకుదెరు ఉంటది, మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తావని చెప్పి రకరకాల మసి కూసి మారేడుగారేసి ప్రజలను, రైతులను అందరిని మోసం చేసి గైరాను భూములను 8,50,000 తీసుకున్నారు. పట్టా భూములు 12,50,000 తీసుకున్నారు. కొన్ని కంపెనీలు పెట్టినట్టున్నారుగా, మరి ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా వాళ్ళు చెప్పినట్టు? కంపెనీలకు ఉద్యోగాలు ఇక్కడ ఉద్యోగాలు రావు. ఎందుకురా అంటే వాళ్ళకు సంబంధించినటువంటి స్టడీ బాగా గొప్ప గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళకు అందులో ఉద్యోగాలు దొరుకుతాయి తప్ప ఈ పల్లెటూర్లలో ఎక్కువ గొప్పగా చదువుకున్న వారు ఏం లేరు. ఒక 500 కూలి చేస్తే కనీసం ఒక్కరికి రాలేదా ఉద్యోగం? ఒక్కరికి ఫార్మసీ మీద ఒక్కరికి రాలేదు, భవిష్యత్తులో కూడా రాదు ఉద్యోగాలు రాదు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీల పొగ ప్రకృతిని సర్వనాశనం చేస్తుంది. ఎట్లాను ఇప్పుడు పటాన్చెరులో ఫ్యాక్టరీల వల్ల మురికి వాటర్ కానీ, బట్టలు ఉతుకోవడానికి కానీ, త్రాగడానికి పనికిరానటువంటి కలుషితమైన వాతావరణం వల్ల అనేక రోగాలు వస్తున్నాయిగా. మరి ఇక్కడ ఫార్మాసిటీలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలను ఇక్కడ పడ్డ తర్వాత ప్రకృతి సత్యనాశనం అయిపోతుంది. అంటే ఫార్మాసిటీ రద్దు చేసి అందుకే ఫ్యూచర్ సిటీ కడతా అంటుండు కదా. ఫ్యూచర్ సిటీ ఎవరికి కావాలి? వాళ్ళ ధనవంతుల బిడ్డలకు, వాళ్ళకు విలాసాల కోసం వాళ్ళు సుఖంగా జీవించడానికి అంతే తప్ప గాని ఈ పేద ప్రజల గురించి ఆలోచించేటువంటి ఈ పాలన, ఈ రేవంత్ రెడ్డి పాలన కాదు. భూషణన్ అంటే ఒక పాట కోరుకుంటారు తెలుగు ప్రేక్షకులు, టీటీఎన్ ప్రేక్షకులు. ఈ ప్రజల బాధలను, ఈ రైతుల బాధలను కళ్ళకు గట్టే ఒక పాట మా ప్రేక్షకుల కోసం, ఇక్కడి ప్రజల కోసం పాడమంటే పాడతాను. రైతుల సమస్యల మీద పాడతాను. భవిష్యత్తులో ఏదేమైనా ఇంతమందికు దగా చేసి భూములను గుంజుకున్నారు. ఈ భూములను మేము కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో మాకు నరకాన్ని అనుభవిస్తాం. మా జీవన విధానం చాలా ఘోరంగా ఉంటది. కాబట్టి ఆ సమస్యల మీద ఊరి నిడువు మన్నది కరువు, ఉరితాడై ఉన్నది పరువు. ఊరి నిడువు మన్నది కరువు, ఉరితాడై ఉన్నది పరవు. నవధాన్యాల మాటే లేదు పల్లెల్లో, ఒలవల ఏడుపుల వలసల బాటల్లో, ఒలవల ఏడుపుల వలసల బాటల్లో. ఒట్టి కరువులోన వడదెబ్బ పాలైన, పచ్చి కరువులోన తడిసి ముద్దైన. ఒట్టి కరువులోన వడదెబ్బ పాలైన, పచ్చి కరువులోన తడిసి ముద్దైన. వ్యవసాయం అన్నది వనవాసమైందే, వ్యవసాయం అన్నది వనవాసమైందే. ఊరు నిడువు మన్నది కరువు, ఉరితాడై ఉన్నది పరువు. నవధాన్యాల మాటే లేదు పల్లెల్లో, ఉలవల ఏడుపుల వలసల బాటల్లో, ఉలవల ఏడుపుల వలసల బాటల్లో. నిజంగా వలవల ఏడుపుల వలసల బాటే అయితే అనిపిస్తుంది. ఇక్కడ భూములన్నీ లాక్కున్న తర్వాత రైతుల చేతుల భూములు లేక, కూలీల చేతుల పనులు లేక ఆ ప్రజలు కూడా అలాగే బాగా ఇబ్బంది పడుతున్నారు. టీటెన్ గా
అదేవిధంగా ఇంకా మీడియా మిత్రులు పిఎస్ టీవీ, పీబీటీవీ వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళు కూడా మాట్లాడినాం ప్రజలతోటి. అట్లనే భూషణ్ అన్న, ఇంకా ఇక్కడి ప్రజలు ఇప్పుడు గతంలో కేసీఆర్ సర్కారు 14,000 ఎకరాలు తీసుకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు మరో 15,000 తీసుకుంటారా, 20,000 తీసుకుంటారా, 30,000 తీసుకుంటామా, చాలా విస్తారంగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం అంటారు. మరి ఇక్కడ రైతులు ఏం కావాలి, మిగతా ప్రజలు ఏం కావాలి, దానికి సంబంధించి కూడా 2 మాటలు, ఒక మంచి పాట పాడమంటే. 17,000 ఎకరాల భూమి మళ్ళీ కావాలంటుండు. బలాత్కారంతో కూడా ఆ భూములను ఏ విధంగా కాల్ చేయాల్సిన ప్లాన్లతో వస్తుంది. ప్రజలు బతకాలంటే జై కిసాన్ జై జవాన్. ఈ దేశానికి అన్నం పెట్టే రైతు ఇలా వ్యవసాయానికి దూరం అయ్యి పురుగుల మందులు కొనలేక ఇలా బాజారు పాలయ్యిండు. అన్నం పెట్టే రైతులు దీనంగా ఆడుకుని తినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ పాలకులు. ఒక పక్క విద్యారంగం లేదు, వైద్యము లేదు, మొత్తం ప్రైవేటీకరణ, కార్పొరేట్ శక్తులకి మొత్తం వీళ్ళకు దాసం దోషపెడుతున్నారు. ప్రకృతి అందరి సంపద అయినప్పుడు చట్ట ప్రకారంగా మరి వీళ్ళు ఎవరు పంచుతారు? పోడు భూముల పైన ఆ విధంగా చేస్తున్నారు. రకరకాలుగా చిత్రహింసలు చేసి కనీసము భూములు అమ్ముడమైన వాళ్ళకు ఇళ్ల స్థలాలు కూడా లేవు. ప్లాట్లు కూడా ఎక్కడ ప్లాట్లు ఇవ్వలేదా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లీడర్లకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ చేతులకు వెళ్ళిపోతున్నారు తప్ప కానీ పేదోని చేతికి సెంటు భూమి కూడా లేకుంటాయి. మరి ఎట్లా పోతారు? దానికి సంబంధించి ఒక పాట ద్వారా చెప్పండి. పాట ద్వారా పెళ్లికి దిగిన బిడ్డ ఆశలన్నీ ఆవిరాయే, పెళ్లికి దిగిన బిడ్డ ఆశలన్నీ ఆవిరాయే, ఇల్లు పళ్ళు లేనందుకు ఇచ్చతంత ఈనమాయే. చుట్టపోడు చూటిగన్నడా నీకేముందని పిల్లను వల్లనన్నడా, చుట్టపోడు చూటిగన్నడా నీకేముందని పిల్లను వల్లనన్నడా. 300 ఎకరాలు ముఖ్యమంత్రి కొన్నగాని 3 సెంట్లు అడిగితే మక్కలిరుగా కొట్టినారు. ఇందిరమ్మ రాజమన్నడా మన ముఖ్యమంత్రి ఎమర్జెన్సీ అదికి తెచ్చిండా. కాంగ్రెస్ పాలనలో భూమికేమో రెక్కలొచ్చే, పెద్ద పెద్ద నాయకులంతా గద్దలోలే మాయ చేసే. అంగట్లో సరుకును చేశారా, మా రైతులకు భూమి నందకుండా చూశారా. అంగట్లో సరుకును చేశారా, మా రైతులకు భూమి నందకుండా చూశారా. తెల్లోడు నైజామోడు ప్రజల పోరు నాపలేక, తెల్లోడు నైజామోడు ప్రజల పోరు నాపలేక, జమీందారు దొరలంతా మట్ల కలిసిపోయినారు. రైతులంతా ఏకమైకము పోరాటం చేసి భూమినంతా దక్కించుకుంటాం. రైతులంతా ఏకమవుతాము పోరాటం చేసి భూములన్నీ దక్కించుకుంటాం, భూములన్నీ దక్కించుకుంటాం. ఏ పోరాటం అనేది చేసే ప్రాణం పోయినా సరే మా భూములు మేము సాధించుకొని తప్పకుండా పోరాటం ద్వారానే ఏ ప్రభుత్వమైనా తల వంచింది. ప్రజల హక్కులు కాపాడబడ్డాయి. ఈ రాజ్యాంగం అందించిన హక్కులను కాపాడుకోవాలన్నా పోరాటం చేయాల్సిందే. అట్లనే మేము మా టీం కూడా తిరుగుతున్న క్రమంలో అనేక గుట్టలు, పొలాలు, తర్వాత భూములు మొత్తం వెళ్తున్నప్పుడు సందర్భంలో నెమళ్ళ కూతలు వినిపించినాయి, పక్షులు, నెమళ్ళు చాలా కనిపించినాయి. సో ప్రకృతి సంబంధించి కూడా విధ్వంసం. సో ఈ 20-30 వేల ఎకరాలు, అది 40,000 కూడా అయితే అంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇన్ని వేల ఎకరాల్లో కాంక్రీట్ జంగిల్ క్రియేట్ అయితే ఈ ప్రకృతి పచ్చదనం ఏం కావాలి, ఏమైపోతుంది? మరి ప్రకృతి మీద కూడా ఒక మంచి పాటతోటి ప్రజలకు చెప్పడం, మీ ప్రాంత ప్రజలకు మద్దతు ఇవ్వడం. మంచి రచయిత, మంచి గాయకుడు చింతల యాదగిరి ప్రకృతి పైన అద్భుతమైనటువంటి పాట రాసిండు. ఆ పాటను మీకు వినిపిస్తాను.
నువ్వు అనుభవించవా మనసా, నువ్వు అనుభవించవా మనసా. అడవిలో ఉన్న జీవులు ఎల్లో ఆకలి తీరితే ఆపును వేట, రేపటి పైన చింతే లేక ఆయుగ పక్షులు గడుపును పూట. సంపద పెంచే స్వార్థము లేదు, సంపద పెంచే స్వార్థము లేదు, దాచే గుణము వాటికి లేదు. ఎందుకు మనసికి నాదని తనము, ఎంతకు తీరదు ఈ ధనదాహం, ఎంతకు తీరదు ఈ ధనదాహం. ఇది నాదేనని అది నాదేనని నీకు ఆశ ఎందుకే మనసా. ప్రకృతిలోన వనరులు అన్ని అందరి కోసం అంకితమైనవి, కొందరు చేసే తప్పుల వల్ల అందరి బ్రతుకే చిల్లర వందర. తరతరాలకు తరగని సంపద, తరతరాలకు తరగని సంపద, కూడబెట్టుటయా మనసుల ధర్మం. కాసుల కోసం కాది జీవం, కమ్మని ప్రేమల మానవహారం, కమ్మని ప్రేమల మానవహారం. ఇది నాదేనని అది నాదేనని ఆశ ఎందుకే మనసా, నీకు ఆశ ఎందుకే మనసా, నీకు ఆశ ఎందుకే మనసా, నీకు ఆశ ఎందుకే మనసా. ఆశ ఎందుకే మనసా అన్నారు మీరు. ఆశ ఎందుకే ప్రభుత్వమా, ఇంత ఆశ ఎందుకే ప్రభుత్వమా, ఇంత ఆశ ఎందుకు రేవంత్ రెడ్డి గారు, ఇంత ఆశ ఎందుకు మోడీ గారు అని ప్రధానమంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని అడగాల్సిన ప్రశ్న. మీరు అన్నట్టు ప్రకృతిని మొత్తం విధ్వంసం చేసి కార్పొరేట్లకు, డబ్బు ఉన్న వాళ్ళకి, కొద్ది మందికి దోచిపెడుతున్నారు. 2014లో మీరు పాట పాడినట్టే 2014లో ఈ భారతదేశంలో బిలియనీర్లు 79 మంది బిలియనీర్లు ఉంటే ఇప్పుడు 200కు పైగా బిలియనీర్లు. అంటే కొద్ది మంది దగ్గర సంపద పోగవుతుంది, ప్రకృతి ధ్వంసం అవుతుంది. నిజంగా చాలా గొప్ప పాటలు, ప్రశ్నించే పాటలు, ప్రజల్ని మేలుకొల్పే పాటలు చాలా గొప్పగా పాడారు భూషణ్ అన్న. ప్రజా కళాకారునిగా ప్రతి సమస్యలో మీ గొంతును వినిపిస్తున్నారు. మీ ఊరికే సమస్య వచ్చింది కాబట్టి ఇక ఏమి మారింది, ఏమి మారేనురా తెలంగాణ బతుకులు, వెలివాడల బతుకులు అన్నట్టు ఈరోజు మన బతుకులేం మారకపోగా ఇంకా దీనమైన పరిస్థితుల్లోకి, ఇంకా కష్టాల కూపంలోకి నెట్టే ప్రయత్నం ఇప్పుడు ఏలేటోళ్ళు చేస్తున్నప్పుడు తప్పకుండా ప్రజలు తిరగబడి కొట్లాడి ప్రశ్నించినప్పుడే హక్కులు సాధించబడతాయి. ఆ ప్రశ్నించే గొంతులకు ఇలాంటి పాటల గొంతులు. తెలంగాణను సాధించి పెట్టింది ఇదే పాట. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా హక్కుల్ని సాధించి పెట్టేది కూడా ఇదే పాట. థ్యాంక్ యూ భూషణ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలారా చూసిరు కదా ఉద్యమంలో భూషణ్ అన్న పాట ఎంత గొప్పగా ఉంది. ఆశువుగా పాడిన పాటలు, చాలా తక్కువ సమయంలో ఒక 2 నిమిషాల్లో మాట్లాడుకున్న తర్వాత పాడిన పాటలు. కాబట్టి ఈ ప్రజలకు మద్దతుగా, ఈ పాటల గొంతుకు మద్దతుగా మీరు కూడా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటా.